నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థకు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రక్షాళన అవసరం. ఈ వాయిదాల పర్వానికి ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకంటే కోర్టులంటేనే లేదా పోలీస్ స్టేషన్లు అంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి వచ్చేసింది. అది ఎప్పటి నుంచో ఉంది. ఈ భయాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా వ్యాఖ్యానించడము, అంటే మన జ్యుడిషియరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేది రాష్ట్రపతి ముర్ము గారి మాటల్లో మనకి వ్యక్తమవుతుంది. ఇది కేవలం రాష్ట్రపతి ఆవేదన మాత్రమే కాదు, సగటు మనిషి ఆవేదన, ఈ కోట్ల మందిలో ఎంతోమంది భారతీయుల ఆవేదన. మరి దీనికి పరిష్కారం లేదా? ఎందుకంటే జూన్ 2024 లెక్కల ప్రకారం చూస్తే సుమారుగా 5 కోట్లకు పైగా కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు జిల్లా కోర్టుల్లో దేశవ్యాప్తంగా. అందులో 87% కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. ఎందుకు ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? కారణాలు ఏంటి? సరిపడా జడ్జులు లేరా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవా? ఎందుకని కోర్టు మెట్లు ఎక్కాలంటే సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది? ఇది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థకు రాష్ట్రపతి ఒక సూటి ప్రశ్న కూడా మనం అనుకోవచ్చు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రచనారెడ్డి గారు. ఈరోజు ద్రౌపది ముర్ము గారు మాట్లాడడం వలన ఈ టాపిక్ మరొకసారి చర్చనీయాంశంగా మారింది. కానీ ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సామాన్యులు కూడా కోర్టుకు ఎక్కితే ఇప్పట్లో తేలుతుందా వ్యవహారం? సంవత్సరాల తరబడి గడిచిపోతుంది. ఈలోపు ఉన్నవాళ్ళు ఎవరో పోయేవాళ్ళు ఎవరో అనేటువంటి ఒక ఆవేదన ఎంతోమందిలో మనం విన్నాం, ఎంతోమంది ప్రజల ద్వారా. ఎలా చూస్తారు రాష్ట్రపతి ముర్ము గారి కామెంట్స్ ఒక అడ్వకేట్ గా? అంటే నేను రాష్ట్రపతి ముర్ము గారి స్పిరిట్, అంటే ఆమె థాట్ ప్రాసెస్ నేను ఖచ్చితంగా ఐ కెన్ అప్రిషియేట్ ఇట్ అండ్ దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాను. అయితే ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించిన ఇది డిస్కషన్ సార్. సో రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా కరెక్టే అన్నారు. అండ్ ఆమె ఏ కేసు గురించి మాట్లాడుతూ, అంటే ఆడవాళ్ళు, పిల్లలు, కోల్కతా రేప్ కేసు, అంటే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాట్లాడిన మాట. సో ఖచ్చితంగా భారతదేశంలో జ్యుడిషియరీ ఉన్నది అంటే మంచిగా పనిచేస్తున్నది కాబట్టే రాజ్యాంగము మన డెమోక్రసీ ఇంకా అలా పూలు పండ్లు లాగా ఉన్నాయి. అంటే లిటరలీ చెప్పాలంటే, లేకపోతే ఎంత డెమోక్రటిక్ కంట్రీ అయినా దాంట్లో జ్యుడిషియరీ అంటే 3 బ్రాంచెస్ ఉంటాయి సార్: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైనా పెత్తనం చెలాయిస్తామని అనుకుంటది, అంటే వచ్చే గవర్నమెంట్. లెజిస్లేచర్ కొద్దో గొప్ప దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం అంతే. ఇక అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఉంటే బ్రూట్ మెజారిటీ. ఇవన్నిట్లో చట్టాలు, న్యాయాలు అనేది కొంచెం హ్యాపీ తీసుకుంటాయి అన్నమాట. కొంచెమేంది, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ గిట్లా బ్రూట్ మెజారిటీతోని బ్రూటిష్ గా ఉండాలనుకుంటే ఇక ఎగ్జిక్యూటివ్ కి ఆపే మాధులు ఎవరు ఉండరు, జ్యుడిషియరీ తప్ప. సో ఏ దేశంలోనైనా జ్యుడిషియరీ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ దేశములో ఉన్న రాజ్యాంగము, అంటే కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అనేది సస్టైన్ అయ్యి, సర్వైవ్ అయ్యి, థ్రైవ్ అవుతుంది. సో ఇక్కడ మన జ్యుడిషియరీలో కూడా మీరు చూస్తే కేశవానంద్ భారతి ఎప్పుడు ఎమర్జెన్సీ టైం నుంచి, ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇందిరాగాంధీనైనా మన కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని ఎంత అబ్యూజ్ చేయాలో, ఎంత కాలరాయాలో అంత కాలరాసింది. అంటే అదొక చీకటి హడియా. అంటే ఆ మొత్తం టైం స్పాన్ 18 months, 1.5 years. అప్పుడు అడ్వకేట్లు, సుప్రీం కోర్ట్ పడ్డంత కష్టాలు ఇంకా అంటే మా జ్యుడిషియరీకి అయితే అటువంటి మొమెంటస్ టైం ఇంకా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ లిటరలీ లేడ్ డౌన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. బేసిక్ స్ట్రక్చర్ ని, అంటే రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ ని చేంజ్ చేసే అర్హత ఎవరికి లేదు, ఏ గవర్నమెంట్ కి లేదు, ఉండబోదు. సో రాజ్యాంగం లాగానే ఉంటది. ఎటువంటి ఎమర్జెన్సీ దాంట్లో పనిచేయదు. అండ్ ఎటువంటి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినా గానీ అది మేము రద్దు చేసేస్తాము, దాన్ని కంప్లీట్ గా
ఇల్లీగల్ చేసేస్తాము అని చెప్పేసి, ఇల్లీగల్ గా డిక్లేర్ చేసేస్తాము అని చెప్పేసి క్లియర్ గా అన్నారు. సో మీరు అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు మనకు వచ్చిన జుడిషియరీ ఇన్ ఇండియా హ్యాస్ ఆల్వేస్ బిన్ ఇండిపెండెంట్ అండ్ థ్రైవింగ్. ఇప్పుడు వచ్చిన ప్రాక్టికల్ ఇష్యూస్ అనేవి, సరే ప్రొసీజర్ ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందా అంటే, ప్రొసీజర్ లేకపోతే మీకు సరైన న్యాయం రాదు. నక్షల్లో చెప్పాలంటే రచనారెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఒక సామాన్యుడిగా అడుగుతున్నా. మీరు ముందు చెప్పారు మన న్యాయ వ్యవస్థ సమర్థవంతంగానే పనిచేస్తుందని చెప్పారు. మేబీ తనకున్నటువంటి పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తుంది అనుకోవచ్చు, కానీ అంటే ఇంకా ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టే నేరస్తులు కూడా తప్పించుకుంటున్నారు, లేదా కొన్ని కేసులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడిచినటువంటి కేసులు నాకంటే మీకు చాలా బాగా తెలుసు. మీరు నెంబర్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్లో చూసుంటారు. అజ్మీర్ రేప్ కేసు అని ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్, అలాంటి కేసులు చాలా ఉన్నాయి. మరి సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు ఇన్ని కోట్ల కేసులు, ఇన్ని లక్షల కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఎందుకు ఒక్కోసారి తప్పు చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు? ఈ క్వశ్చన్కి ఏం చెప్తారు? అయితే నేను జుడిషియరీ సమర్థవంతంగా ఆస్పెక్ట్ మీద అంటే ప్రొసీజర్ అయినా సబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. అయితే జుడిషియరీలో ఇంప్రాక్టికల్ ఆర్ రాదర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో ఉన్న పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం జడ్జెస్. మనకు మన జనాభాలో నుంచి పుట్టుకొచ్చే కేసులకు, అంటే సివిల్ అయినా క్రిమినల్ అయినా కాన్స్టిట్యూషనల్ అయినా ఇన్ని కేసులకు తేల్చే స్ట్రెంగ్త్ మన జడ్జెస్ కి అంతమంది లేరు. సో మనము జడ్జెస్ ని ఇంకా చాలా మందిని అపాయింట్ చేసేది ఉంది. సో ఫస్ట్ జుడిషియరీలో పెండెన్సీని కొద్దో గొప్ప తక్కువ చేయాలంటే వేకెన్సీస్ అన్నిటినీ కంప్లీట్ చేసేసేయాలి. అన్ని అంటే హైయెస్ట్ కోర్టు నుంచి కింది అంటే మున్సిపల్ కోర్ట్, లిటరలీ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ దాకా అన్ని వేకెన్సీస్ ని కంప్లీట్ చేస్తే ఆ పెండెన్సీ అనేది కొంచెం ఇంకా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్, లేకపోతే ముందటికి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ వేకెన్సీలని ఎందుకు మనం ఫిల్ చేయలేకపోతున్నాం? అర్హులు లేకనా, లేకపోతే దానికి ఏమైనా బడ్జెట్కు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయనుకోవచ్చు? అన్ని కారణాలు కలిపొచ్చిన కారణాలే రాజు గారు. అంటే బడ్జెట్ ప్లస్ అర్హులు ప్లస్ ఆ ఇయర్ కి, అంటే ఆ ఇయర్ కి ఏమన్నా కోటా గిట్లా ఉంటే ఆ కోటా కంప్లీట్ అయింది, ఈ వేకెన్సీస్ ని మనము నెక్స్ట్ ఇయర్ ఇచ్చేద్దామని. సో అన్ని వేరియస్ ఇష్యూస్ అండ్ ప్లస్ వేకెన్సీస్ ని ఫిల్ చేసారు కూడా ఇట్లా టికెట్ ఇచ్చి సినిమా చూసినట్టు ఉండదు కదా. ఒక జడ్జి లాగా మీరు ఎవరినన్నా అపాయింట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ బయోడేటా కార్డ్ నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఇప్పటివరకు చేసిన, అంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ ని చాలా చూసి డిస్కస్ చేసి దాని తర్వాత అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు. అలా ఆ చాలా మందిలో యూ హ్యావ్ టు ట్రై అండ్ చూస్ ద బెస్ట్ పీపుల్. సో అక్కడ కూడా కొంచెం జాప్యం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో డిఫరెంట్ రీజన్స్, అంటే ఇది ఎవరు కావాలని చేసింది కాదు, డిఫరెంట్ రీజన్స్, బడ్జెట్ ప్లస్ వేకెన్సీస్, ఆ వేకెన్సీస్ ని ఫిల్ చేసే ప్రొసీజర్, మంచి వాళ్ళు రావాలనే తాపత్రయము. సో ఇవన్నీ, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అంత హై ఉండడు అండ్ రిక్వైర్మెంట్స్ అంత హై ఉండడు. సో ఇవన్నీ ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఇష్యూస్. కోర్టులు కూడా సరిపడా ఉన్నాయా? వాటి కొరత కూడా ఉందా? నెంబర్ ఆఫ్ కోర్టులు సరిపడే కొంత ఉన్నాయి సార్. ఇంకా ఎక్కువ కడితే, లేకపోతే ఎక్కువ స్పేస్ ఇస్తే, ఎక్కువ అలోకేట్ చేస్తే ఖచ్చితంగా మంచిదే అవుతుంది. సో ఇప్పుడు ఉన్నవి ఖచ్చితంగా సరిపడతాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ దేశంలోనైనా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా, మన సెంట్రల్ ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో జుడిషియల్ రిఫార్మ్సే కాకుండా, అందరు జుడిషియల్ రిఫార్మ్స్ అంటారు, అదొక ఊత పదం అయిపోయింది, ఎటువంటి మీనింగ్ లేకుండా ఉండే ఊత పదం. మీరు జుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ జుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే జుడిషియల్ రిఫార్మ్స్ అవుతాయి.
అది ఎక్కడనో అదేంటి ఆకాశంలో లేకపోతే మబ్బుల్లో ఉండే ఇది కాదు. అవసరమేనా జ్యుడిషియల్ రిఫార్మ్స్? అవసరమేనా సంస్కరణ? జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఓకే, నేను జ్యుడిషియల్ రిఫార్మ్స్ చట్టరీత్యాన చట్టాలలో అవన్నిట్లో అంటలేను. మనకు చాలా చట్టాలు ఉన్నాయి రాజు గారు, ఒక్కోసారి అనిపిస్తుంది అవసరం కన్నా ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రొసీజర్స్ కూడా అంతే డీటెయిల్డ్ గా ఉన్నాయి. సో అందుకోసం మీరు చూస్తే ఇన్ని కేసులు కూడా ఎందుకు ఫైల్ అయితే, ఎందుకంటే అంత పక్కడ్బందీగా ఉంది. ఎవరు ఇట్లా కట్ చేసి లేకపోతే ఇక్కడ అదేంటి బ్యాక్ ఎండ్ తోని రాంగ్ రూట్ తోని లేకపోతే షార్ట్ కట్ తోని వెళ్ళే అవకాశాలు లేకుండా అది మంచిది. ఎందుకంటే ప్రొసీజర్ లేకపోతే ఎవరైనా ఏమైనా చేసేసి ఏమైనా చెప్పేసేయచ్చు. ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ అనేది చాలా మందికి చాలా ఇష్టం. ఆ ఇన్స్టెంట్ జస్టిస్ లో చాలా తప్పులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న, అంటే అసలు సంబంధం లేదేమో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రానే చూడండి, ఏదో చేద్దామని ఒక ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేని ఎంటిటీని పుట్టించింది. అసలు దానికి ఎటువంటి ఏ చట్టము ఏ దీని కింద వచ్చింది ఎవరికి తెలియదు, అది అసలు చట్టం పరిధిలోనే లేదు. అండ్ ఇన్స్టెంట్ జస్టిస్ అని ఉన్నాయి లేని కూలగొట్టుకుంటూ పోతుండ్రు. అసలు ఏ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో అది అలౌడ్? అందుకోసం నిన్న సుప్రీంకోర్టు సీరియస్ గా, అంటే కాంటెక్స్ట్ వేరే, అదేంటి క్రిమినల్ కాంటెక్స్ట్ వేరే, కానీ బుల్డోజర్ జస్టిస్ మీద గైడ్ లైన్స్ మేము ఖచ్చితంగా మేము పేర్కొంటామని సుప్రీంకోర్టు క్లియర్ గా అన్నది. అది ఈ కేసులో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కాగితం ముక్క లేకుండా కట్టేసిండ్రు అన్నట్టు కాదు. పర్మిషన్స్ ఇచ్చి అన్ని ఇచ్చి గవర్నమెంట్ ప్రమాణాలు ఇచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ ని నమ్మలేకపోతే, గవర్నమెంట్ ఇచ్చిన ప్రమాణాలు కూడా సరిపోవు అని చెప్పేసి వచ్చి కూల్చేస్తే, ఒక గవర్నమెంట్ ఇచ్చిన ప్రమాణాలు ఇంకో గవర్నమెంట్ ఉన్న డిపార్ట్మెంట్ వచ్చి కూల్చేసి, ఇక మళ్ళా ఒక సాధారణ సిటిజన్ ఎవరిని నమ్మాలా? ఒక దేశంలో ఎంత డిక్టటోరియల్ దేశమైనా లేకపోతే డెమోక్రటిక్ దేశమైనా గవర్నమెంట్ నమ్మకపోతే ఇంకా ఎవరిని నమ్మాలా? అక్కడ కోర్టులు ఇంటర్ఫియర్ అయితే, ఇంటర్ఫియర్ ఖచ్చితంగా కావాలి, అయితే కూడా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఒక ప్రాపర్ చట్టం ఉంది. కమింగ్ బ్యాక్ టు మళ్ళీ మనం ఆ టాపిక్ వచ్చేస్తే, మరొక కంప్లైంట్ ఏంటంటే సామాన్యుడు చాలా మంది నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ మన జ్యుడిషియరీ సిస్టమ్ పైన. సామాన్యుడికి ఒక న్యాయము, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి మరొక న్యాయము అనేటువంటి జనరల్గా సినిమాటిక్ డైలాగ్ ఇది. ఎస్, దేర్ ఆర్ ఇన్సిడెంట్స్, అలా జరిగాయి అనడానికి దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ మనం చెప్పుకుంటూ చాలా ఉంటాయి. ఈ మధ్యన ఒక మైనర్ ఎక్కడ పూణేలోనే ఎక్కడో ఒక మైనర్ ఒక యాక్సిడెంట్ చేస్తే అతన్ని కాపాడడానికి వాళ్ళ ఫాదర్ ఎన్ని ప్రయత్నాలు చేశాడో అన్ని ప్రయత్నాలు చేశాడు, అవన్నీ కూడా మనం చూసాం. సో ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇది నిజమేనా? సామాన్యుడికి ఒకలాగా పనిచేస్తోంది అండ్ డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి మరొకలాగా పనిచేస్తుంది అంటే మీరు అన్నట్టుగా ప్రొసీజర్స్ అట్లా ఉన్నాయి, దాన్ని మనం ఏమనలేనటువంటి పరిస్థితి. ఇది నిజమేనా? అలాగే ఉందా? లేదండి, ఐ డోంట్ బిలీవ్ సో. ఇన్ఫాక్ట్ జ్యుడిషియరీలో ఉన్న ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా తోనే సామాన్యుడైనా లేకపోతే డబ్బు పలుకుబడి ఉన్నవాడైనా వాళ్ళకు ఈక్వల్ జస్టిస్ లభిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, అంటే ఒక కేసులో ఉన్న మెరిట్స్ ప్రకారము ఒక కేసు గెలుస్తాము, ఒక కేసు ఓడుతాము. ఆ ఓడిన వాళ్ళు ఇట్లా అంటారు, గెలిచిన వాళ్ళు ఇంకోలాగా అంటారు. అది హ్యూమన్ నేచర్, అది హ్యూమన్ బీయింగ్ సహజ నైజం అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా జ్యుడిషియరీని అయితే సరే కొన్ని కేసులు తొందరగా తేలుతాయి, కొన్ని కేసులు టైం పడతాయి. కానీ ఏ జడ్జి అయినా, ఏ జ్యుడిషియరీలో ఏ బెంచ్ అయినా, అరే వీళ్ళు అంటే అక్కడ ఏం రాసి ఉండదు, వీళ్ళు చాలా పెద్దవాళ్ళు, వీళ్ళకు అసలు ఏ చట్టాలు వర్తించకుండా మనము రిలీఫ్ ఇచ్చేయాలి, ఇంకోడు చాలా చిన్నవాడు, అసలు వీడు బతికినా చచ్చినా మనకేం సంబంధం లేదు అన్నట్టు ఎప్పుడు ఉండవు. ఇన్ఫాక్ట్ మొన్న జ్యుడిషియరీ అదే కమెంట్స్ చేసింది. రేవంత్ రెడ్డి అదేంటి కవితకు బెయిల్ వచ్చినప్పుడు చిట్ చాట్ దేంట్లోనో కావాలి ఇస్తారు కదా, దాంట్లో వీళ్ళు కలిసి అందుకోసమని అదేంటి ఈ పార్టీ ఆ పార్టీలకు విలీనం అవుతుంది కాబట్టే
బెయిల్ ఇచ్చిండ్రు అని అంటే సుప్రీంకోర్టు ఇమీడియట్లీ నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్ కేసు, అదే మన ఎమ్మెల్సీని డబ్బులు ఇచ్చి కొందాం అనుకున్న కేసు, ఆ ఓట్ ఫర్ నోట్ కేసు ట్రాన్స్ఫర్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందరికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా అడిగింది, అసలు ఎవరు నువ్వు, ఏమనుకుంటున్నావు నువ్వు, మేము రోజు సాయంత్రం అదేంటి పొలిటికల్ పార్టీస్ ఫోన్ చేసి ఈ కేసులు ఎట్లా ఇయ్యాలా, ఆ కేసులు ఎట్లా ఇయ్యాలా అని ఫోన్ చేస్తాం అనుకుంటున్నావా? నీకు ఎంత ధైర్యము దమ్ము, నువ్వు మమ్మల్ని ప్రశ్నించేటోన్వి ఎవరు క్లియర్ గా అన్నారు. సో ఈ ఓవర్ డ్రామాటిక్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఇదంతా ఒక డ్రామాటిక్ ఎక్స్పెక్టేషన్ సార్. నేను ప్రజలది తప్పు అంటలేను, ఒప్పు కూడా అంటలేను. చాలా సార్లు ఏమైతుందంటే, కానీ కోర్టు అన్నప్పుడు ఒక్కోళ్ళు గెలుస్తారు, ఒక్కోళ్ళు ఓడుతారు, లేకపోతే కేసు చాలా టైం పడుతుంది. ఫైనలీ మనము నైతికంగా గెలవాలనుకుంటున్నోళ్ళే గెలుస్తారు. కానీ కోర్టులో చట్టాలు, న్యాయాలు, ఎవిడెన్సెస్, దాని ఇంటర్ప్రిటేషన్ అదంతా ఉంటది. సో మనము బయట అనుకునే జస్టిస్, బయట అనుకునే స్ట్రీట్ జస్టిస్ లోపల ఉన్న అబ్సల్యూట్ జస్టిస్ కాకపోవచ్చు. సో కానీ దాంతోనే మనము చిన్నవాడికి అసలు న్యాయం దొరకదు, పెద్దవాళ్ళకు అన్ని దొరుకుతాయి అనుకోవడం అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. ఓవరాల్ గా మీరు చెప్తున్న దాంట్లో సారాంశము మొత్తం అన్ని కోర్టుల్లోనూ ఇలాగే జరిగిపోతుంది అనడానికి లేదు. బట్ కొన్ని సందర్భాల్లో అలా జరిగి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అట్లా జరిగినట్టు మనకు అనిపించి ఉండొచ్చు కూడా. ఎందుకంటే లోపల కేసులో ఎవిడెన్సెస్, ఆధారాలు, డాక్యుమెంట్స్, డీటెయిల్స్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్ ఉంటాయి. అది ఒక వన్ స్టేట్మెంట్ తోని చెప్పడానికి వీల్లేదు. కరెక్ట్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ రచనారెడ్డి గారు. ఏదైనా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి మాటల్లో ఆవేదన, ఆమె ఇచ్చినటువంటి సూచనలు కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా భారత ప్రభుత్వం కూడా తీసుకోవాలని ఆశిద్దాము. నిజంగా ఏమైనా జరగాల్సినటువంటి ఆవశ్యకత మీరు చెప్పినట్టుగా ఆ రిఫార్మ్సా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే అల్టిమేట్గా సామాన్యుడికి మంచి జరగాలనేటువంటి ఒక ఆకాంక్షతోనే ఆమె మాట్లాడడం జరిగింది. ఈ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ప్రయాస, సంవత్సరాలకు తరబడి కాళ్ళు అరిగిపోయేలా తిరిగేటువంటి కాకుండా కాస్త వాళ్ళ మీద ఆ స్వాంతన, ఆ భరోసా, మనకు కోర్టు ఎక్కితే మనకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక భరోసా, ఒక నమ్మకం న్యాయ వ్యవస్థ పైన సామాన్యుడికి కలిగేటువంటి రోజు రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రచనారెడ్డి గారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.